నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు జల సవడులతో కలకల్లాడుతున్నాయి. 17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఆలస్యంగానైనా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరుతోంది. దీంట్లో గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి నిల్వలు చేరుకున్నాయి. మనం చూస్తే మొత్తం నిజాం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 1405 అడుగుల నీటి మట్టం ఉంది. అయితే ప్రస్తుతం ఈ 1405 అడుగులకు గాను ప్రస్తుతం మనం చూస్తే 1404 అడుగుల వద్ద నీటి నిల్వ చేరింది. అయితే దాదాపు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టంగా భావించాలి. ఈ నీటి మట్టం క్రమంగా పెరుగుతున్న కొద్దీ అధికారులు గేట్లను ఎత్తి మిగులు జలాలను కిందికి వదులుతున్నారు. అయితే ప్రస్తుతానికి పై భాగంలోని మంజీరా నది నుంచి భారీ వరద వచ్చి చేరుతుంది. ఈ వరద తీవ్రతను బట్టి అధికారులు గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వలు చేరుకున్నాయి. అది స్వల్ప సమయంలో గత వారం 10 రోజుల లోపలే ఈ ప్రాజెక్టులోకి మొత్తంగా 17.802 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులోకి పూర్తి స్థాయి నీటి నిల్వలు చేరాయి. అంటే ప్రస్తుతానికి కూడా 17 టీఎంసీల నీటి నిల్వ చేరింది. దీంతోనే మనకు నిజాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. మొత్తంగా పైభాగం మంజీరా నది నుంచి అలాగే సింగూరు ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టుల నుంచి వస్తున్న జలాలన్నీ కూడా ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. దీంతో క్రమంగా ఇన్ఫ్లో కూడా పెరుగుతూ వస్తుంది. ఈ వరదను వస్తున్న క్రమంలో కిందికి నీటి విడుదల కూడా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టులో 35,400 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీన్ని కిందికి వదలడానికి అధికారులు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే మొదటి దఫా సంబంధించిన గేట్లను ఎత్తారు. ఈ 9 గేట్లు ఉన్న ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం నీటి విడుదల కూడా కొనసాగుతోంది. అయితే ఈ ప్రాజెక్టుకు మొత్తం 3 భాగాల్లో ప్రస్తుతం చూస్తున్న ఈ ప్రాజెక్టులతో పాటు అవతల వైపున 2 భాగాల్లో కలిపి మొత్తం 48 వరద గేట్లు ఉన్నాయి. ఈ 48 గేట్ల ద్వారా నీటిని వదిలే అవకాశాలు ఉన్నాయి. అంటే భారీ వరద వస్తే మొత్తంగా కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి 48 గేట్లను ఎత్తి నీటిని వదిలేందుకు కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మొత్తం 9 గేట్ల ద్వారా విడుదల కొనసాగుతుంది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి వదిలి చేస్తున్న నీరంతా కూడా ప్రస్తుతం నిజాం సాగర్ మీదుగా బిచ్చుకుంద, బాన్సోడ ప్రాంతాల మీదుగా కందకుర్తి వద్ద గోదావరి నదిలో కలుస్తుంది ఈ వాటర్ అంతా కూడా. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద నిజాం సాగర్ ప్రాజెక్టు కింద 2,75,000 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. గతంలో కూడా ఈ ఆయకట్టు ప్రాంత రైతులు నీటి ఎద్దడితో అలాగే సాగునీరు అందక పంటలు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ మిగులు జలాలను గేట్ల ద్వారా కిందికి వెళ్తుండడంతో ఈ ప్రాంత రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.